దేశం పార్టీ స్థాపించి బడుగు బలిగిన వర్గాల్లో రాజకీయ చైతన్యం నింపిన మహోన్నత నాయకుడు ఎన్టీ రామారావు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని కాకినాడ జిల్లా తుని పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ 44 ఏళ్ల ప్రస్థానంలో 1984, 1994లో ఎదురైన ఒడిదుడుకుల్ని ధైర్యంగా ఎదుర్కొని పార్టీని నిలబెట్టుకున్నట్లు గుర్తు చేశారు. క్రమశిక్షణ, అంకిత భావ నిబద్ధతతో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఆయన తెలిపారు. ప్రధానంగా ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని వదిలిపెట్టడం జరిగింది. సింహారంగాన్ని వదిలేసి ఈ పార్టీ పెట్టడం జరిగింది. ఓకే, అప్పుడు ప్రపంచం వచ్చింది. పార్టీ పెట్టగానే ప్రపంచంలో రావడం కాదు, ఆయన చేసినటువంటి గొప్పతనం ఏంటంటే అధికారంలో రాకుండానే 9 నెలలు ఈ పార్టీ మొత్తం రాష్ట్రం అంతా తిరిగాడు. వ్యాన్ మీద నేను ఒకసారి వ్యాన్ మీద కూర్చున్నాను. మామూలుగా అప్పుడు నా చిన్న వయసే 40-35 సంవత్సరాలు ఉంటాయి. ఆయన నేను కూర్చోలేకపోయేవాడిని. ఎందుకు వచ్చేటప్పుడు దూరం చేశాను. అటువంటి అప్పటికి 60 సంవత్సరాలు దాటినటువంటి మహనీయుడు ఆ పైన కూర్చుని మాట వేసేసుకుని శుభ్రంగా వ్యాన్ వేయించటా ఉన్నారు. అంటే అంత ఉండి కాకుండా అంత శక్తివంతమైనటువంటి వ్యక్తి, అంత కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు అప్పటికి సినిమా రంగంలో టాప్ హీరో. ఆ రోజుల్లో ₹1,00,000 సంపాదించేందుకు చెప్పేవారు. అంత టాప్ హీరో. ఎందుకు రాజకీయంగా ఆయన సక్సెస్ అయ్యారంటే ఆయన సినిమాలు చాలా చూస్తుంటారు. పౌరాణికల్లో హీరో వేశాడు, బెల్లం వేశాడు, దుర్యోధనుడు వేశాడు, కృష్ణుడు వేశాడు, అదేవిధంగా భీముడు వేశాడు, ఏమి పాత్రలు వేశాడు, అర్జునుడు కూడా వేశాడు. అదేవిధంగా పౌరాణికాల్లో ఆయన వేయిన పాత్రలు లేదు. సాంఘికంలో చూస్తే భిక్షావాడి పాత్ర వేశాడు, అదేవిధంగా బడిపంతుల పాత్ర వేశాడు. ఎందుకంటే వివిధ పాత్రల్లో ఆయన లీనమైపోయాడు. తయారు చేసి అవి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులే, అవన్నీ పాత్రలే. ఆ సమాజంలో ఉన్నటువంటి పాత్రలు వేసి ఆయన సమాజంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క దాంట్లో వాళ్ళ అభిప్రాయాల్లో లీనమైపోయారు. అయితే జెండా మోసి పార్టీయే వాళ్ళకి ఒక కొత్త అండగా ఉంది. అదేవిధంగా వాళ్ళే పార్టీకి అండగా ఉన్నారు. అంటే వాళ్ళ గౌరవించడం మన ధర్మం అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున పార్టీ పుట్టినరోజు మనం వాళ్ళకి సన్మానం చేస్తున్నాం. మనందరి సమక్షంలో అందరినీ పిల్లలేదంటారు. ఇచ్చే సందర్భం కూడా కాదు, అందరినీ వచ్చేసి మనం పార్టీ పెద్ద కార్యక్రమం పెట్టాము. మనం చాలాసార్లు చూసాం. ప్రతి గ్రామంలో ఇంపార్టెంట్ నాయకులను పిలవాలి. అంతేగా రేపు పగ్గాలు భక్తులు నడిపించేదంతా మీరంతా కూడా గ్రామాల్లో కానీ టౌన్లో కానీ మీరంతా నడిపిస్తారు. నడిపించేటప్పుడు చిత్తశుద్ధి ఉండాలి. పాపకి తింటాను కూడా తినలేదు, భిక్ష అటువంటి వాడు ఇంకా జెండా పట్టుకుని పసుపు చొక్క వేసుకుని ఆ జెండా వగాలి. ఇప్పుడు కూడా అప్పుడు వగాలి, ఇప్పుడు వగాలి. అంటే అటువంటి వాళ్ళు చూసినా మనం నేర్చుకోవాలి. సరే రాజకీయ మారిపోయింది, రాజకీయ పరిస్థితి మారిపోయింది. సరే ఎప్పుడు అవకాశాలు వచ్చింది, ఎక్కడ అవకాశంతో పోయే పరిస్థితి. కానీ మన పార్టీలో మాత్రం ఎక్కువ మంది ఎప్పుడు కూడా మారడానికి మాత్రం ఎప్పుడు చూడలేదు. మారితే మాత్రం మేము పట్టించుకోలేదు కూడా. అంతేగా ఏంటంటే ఈరోజు మనం అందరూ కూడా కూర్చున్నది ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఒక మహనీయుడు. ఎందుకంటే ఆయన ఏ పరిస్థితుల్లో ఈ పార్టీ పెట్టారనేది మనం ఆలోచించాలి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, నిరంకుశ శత్రువులను పోగొట్టాలి, అదేవిధంగా పేదవాడికి సహాయం చేయాలి, పేదవాడికి సహాయం చేయడం రాష్ట్రాలను కూడా అభివృద్ధి చేయాలి. అదే మన ప్రతి రాష్ట్రం